ఎప్పుడు ఒకే విధమైన దోస కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా మన ఇంట్లో ఉన్న సొరకాయతో దోస చేసుకుందామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి ఇది. ఒక గంట ముందు నానబెట్టిన తర్వాత సొరకాయ చూడండి ఎంత లేతగా ఉందో. చక్కగా లేత సొరకాయని తీసుకొని దాన్ని ఇలా పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకుందాము. ఆనియన్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం అల్లం ముక్క ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకుందాం. వీటన్నిటిని మిక్సీ చేసుకుందామండి. మిక్సీ చేసిన తర్వాత ఇది దోశ పిండిలాగా పట్టుకోవాలి. పట్టుకొని ఈలోపు మనం గ్యాస్ పైన పెనం పెట్టుకొని దాని మీద దోశ వేసుకుందాము. చాలా బాగుంటుంది చూసారా. పెనానికి కూడా అతుక్కుపోతుందేమో అనుకోవచ్చు, కానీ అతుక్కుపో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. దీన్ని ఇలా అయినా తినవచ్చు, లేదా మ్యాంగో పికిల్ వేసుకుని తినవచ్చు. ఒక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.